ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక ఒడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగనట్టు, ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది. చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే, ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు, మళ్ళా రిపీట్ కాకూడదు, అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెబితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి, దాదాపుగా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు. ఎప్పుడో స్టార్ట్ అయింది, మొన్న మార్చి 15 వరకే డబ్బులు వేశారు. 2023-24 సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా 6 కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు ఇచ్చారు. ఈవేళ ఉపాధి 300 రూపాయలైంది. అప్పట్లోనే దాదాపుగా 13,000 రూపాయలు చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా 13,190 రూపాయలు వస్తున్నాయి. దాదాపుగా ప్రతి కుటుంబానికి 1,500 రూపాయల తక్కువ వస్తుంది. అంతేకాకుండా 23-24లో 6.5 కోట్ల పైచిలుకు, 6.5 లక్షల కుటుంబాల పైచిలుక్కి మనం 100 రోజుల పని దినాలను కల్పిస్తే ఈవేళ దాదాపుగా 1.5 కోటి తక్కువ మందికి కల్పిస్తున్నారు పనులు. అసలు ఎటువైపు వెళ్తుంది ఇది? ఎటు తీసుకువెళ్తుంది? రైట్ టు వర్క్ కదా ఇది. ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలి కదా. మనం చాలా సంఘటనలు చూస్తున్నాం, ఇక్కడ చాలా సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి 20,000 మండలాధ్యక్షుడికి ఇవ్వాలి, లేకపోతే 10,000 మాకు ఇవ్వాలి అని ఆవిడని బెదిరించడం, డబ్బులు ఇస్తావా, ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. అలాగే ఈరన్న గారి మృతిని చూసాం, హత్యను చూసాం. తనని డిమాండ్ చేయడం, రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు. అదేవిధంగా మౌలాలి గౌడ్ ఒక దివ్యాంగుడు, తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు. తిరుపతిలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా వెళ్ళి కలెక్టర్ గారిని వేడుకున్నారు. ఏమని? మేము ఇంతమంది పనిచేస్తున్నాం, మమ్మల్ని రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగారుస్తున్నారు. నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది. ఈ ఉపాధి పనుల మీద ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి, అసలు వాళ్ళ ప్రమేయం ఏంటి? ఇది గ్రామాల్లో కదా తీర్మానాలు చేసేది, వాళ్ళ కనుసన్నల్లో జరిగితే కలెక్టర్లు ఏం చేస్తున్నారని మొన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది. మా మహిళల మీద ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. అనకాపల్లిలో ఎల్లపురం నుంచి 300 మంది వైసీపీకి ఓటేస్తారని వాళ్ళ ఉపాధి పనులకే పిలవలే. ఇలా మామిడాల అక్కడ కూడా మా అనకాపల్లి కానీ లేక పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ 350 మంది ఒక చోట, 300 మంది ఒక చోట ఉపాధి పనులకు పిలవలే వైసీపీ వాళ్ళని. దీన్ని బట్టి అసలు ఈ పథకాన్ని ఎలా నీరుగారుస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళ పరిస్థితి ఏంటి, దీంట్లో ఈ దొంగ మాస్టర్లు వేసి వీటిని వేసి ఎంతగా డబ్బుల్ని దోచుకుంటున్నారు, అసలు వర్కుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎంత నీరుగార్చాలో ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అన్ని పథకాలు లేక ప్రభుత్వం ఏదో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక విధంగా వాళ్ళకి అండగా ఉంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా సరే. ఈవేళ పరిస్థితి ఏంటి? సూపర్ 6 అని చెప్పారు, అబద్ధ హామీలు ఇచ్చారు, వచ్చారు. ఈవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. కాస్తో కోస్తో ఉపయోగపడే ఇలాంటి ఉపాధి పథకాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.